హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూసే ప్రజెంట్ మనం అంగళ్ళ మార్కెట్లో చూడడం. అంగళ్ళ మార్కెట్లో వర్షం పడిన తర్వాత ఉండే పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చూడొచ్చండి మీరు. సో రాత్రి పడింది, నిన్న మంచి వర్షము. సో దాని కారణంగా మార్కెట్ అనేది ఎంత ఇదిగా ఉంది. సో జీవాలు అనేది వచ్చింటాయి, కానీ అక్కడక్కడ బండ్ల మధ్యలో అయితే ఉన్నాయి. సో ఈ వర్షం కానీ లేకపోతే అసలు కనీసం పోయేదానికి కూడా దారి ఉండదండి ఇది. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్, ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమయ్య డిస్టిక్. ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం 5 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంగళ్ళ అనేది సో మదనపల్లి నుంచి అంగళ్ళ అనేది 8 కిలోమీటర్ వస్తుందండి. సో అంగళ్ళ మెయిన్ టౌన్లోనే అది మార్కెట్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వీడియోలు కానీ సో ఎంటైర్ అప్డేట్స్ కానీ మన ఛానల్ కంటిన్యూ వస్తుంటే, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలో మన ఛానల్ని కానీ మన పేజ్ని కానీ ఫాలో చేసి పెట్టుకోండి. కంటిన్యూ వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు లోపల పోయేసి ఒక్కొక్క బ్యాచ్లో ఏం రేట్లు పోతాయి ఏమనేది మాట్లాడదాం. అన్నీ కూడా క్లియర్గా అయితే కనుక్కుందామండి. సో అటు సైడ్ పోవడానికి మనకి ఇక్కడ ఒక ఏరు పోతే ఎట్లా ఆటం వచ్చిందో ఆ మార్గం ఉందన్నమాట ఉండే పరిస్థితి. సో ఇక్కడ కూడా జరుగుతుంది, ఈ పక్క కూడా ఇది కూడా అంతా మార్కెటే. సో ఇటు సైడ్ నుంచి చూసుకుంటూ అట్లా పోదాము, రేట్లు అన్నీ కనుక్కుంటూ పోదామండి. సో మీరు చేయాల్సింది ఏమి లేదండి, మన వీడియో జెన్యున్గా ఉంది, రేట్లు అంతా కూడా బాగున్నాయి, సో అర్థమవుతుంది అనుకుంటే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయడం అంతే. సో మన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దానివల్ల మీ సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడుతుంది, అలాగే కొంతమందికి అనేది రీచ్ అవుతుంది అనమాట. సో రైతులు కానీ వ్యాపారస్తులు కానీ. సో ఇక్కడ చూసానది మీడియం సైజులో ఉండే పొట్టేళ్ళ బ్యాచ్ అండి. సో ఈ బ్యాచ్లో ధరలు ఏం చెప్తారో కనుక్కుందాం. ఆ తర్వాత చూసి మేకపోతులు కూడా ఉన్నాయి, అవి కూడా అయితే మనం నీట్గా మాట్లాడదాం. ఆ తర్వాత అక్కడ కూడా పొట్టేళ్ళు అయితే ఉన్నాయి, ఎర్ర పొట్టేళ్ళు తెల్ల పొట్టేళ్ళు అన్నీ కూడా వస్తాయి. కదిరి సరికి అయితే వస్తుంది. సో మాచర్ల అరటి వస్తాయి అనమాట. అన్నీ కూడా ఏం రేట్లు పోతాయి, నెల్లు జుడిపిలు ఏం రేట్లు పోతాయి కనుక్కుందాం. అన్నగారు మీనేవే ఎన్నోడైనా బ్యాచ్లో 20 ఉన్నాయి. సో ఇవంతా కూడా 20 పిల్లల బ్యాచ్ అండి, ఇది పొట్టేలు పిల్లలు. సో కదిరి అనంతపురం సర్కిల్ అన్నమాట ఇది. సో మనకి ఇక్కడ నుంచి పీలేరు నుంచి కానీ అంగళ నుంచి కానీ కదిరి అనేది ఒక 100-150 కిలోమీటర్లు వస్తుంది. అటు సైడ్ మాత్రం ఈ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ అనేది వస్తాయన్నమాట. తెలుపు నలుపు అనేది మూతులు కానీ బాడీ మీద కానీ షేడ్స్లో అనేది వస్తాయన్నమాట. నెల్లు జుడిపి అనేది ప్యూర్ వైట్ వస్తుంది. సో ఇవి ఏం రేట్లు అనేది ఇవి కాస్త తక్కువ రేట్లు అని చెప్తారు. సో ఏం రేట్లు అనేది కనుక్కుందాం. అన్నగారు జత ఏం చెప్తాను? 13,000 జతనా ఒకటినా? జత 13,000 తక్కువని చెప్తాను అనిపిస్తుంది, అంతేనా? ఆ రేటేనా? 13,000 రూపాయలని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మనకు అప్పుడు 7 రోజుల 6,500 ఆ విధంగా పడుతుందండి. సో ఈచ్ వన్ 6,500 రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లలు కాస్త నెల్లూరు జుడిపితో పోల్చుకుంటే కాస్త రేట్లు తక్కువ ఉంటాయండి. సో మనకు 6.5 ఆ విధంగా చెప్తారండి. ఒక్కొక్క పిల్ల ఎన్ని కిలోలు రావచ్చనా? ఒక్కొక్క పిల్ల మీ అంచనాకి ఎన్ని కిలోల మాంసం రావచ్చు? 9.5 కిలో ఆ విధంగా రావచ్చు. ఫ్రెండ్స్ చూస్తే 9.5 కిలో 10 కిలోల లోపల అయితే వస్తాయని చెప్తున్నాడు. సో ఇవి మనం చూసుకుంటే 6.5 రూపాయలు అనేది ప్రైస్ అనేది చెప్తారండి. 6,500 రూపాయలు 6,500 రూపాయలు చెప్తారు. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు, ఇంకా కూడా తగ్గించే అవకాశం అయితే ఉందన్నమాట. కొంచెం రీజనబుల్ రేటుగానే ఉంది. సో మనం చూసుకుంటే 13,000 రూపాయలు అనేది చెప్తానండి. 13,000 రూపీస్ అనేది జతమే చెప్తారు. సో చెప్పడం అయితే ఆ రేటు ఎందుకని వ్యాపారం చేసుకోవచ్చండి. ఇవి కూడా మీరేనా? ఈ పెద్ద పిల్లలు ఇవి మీ కాదు. సో ఎడ చూస్తా అనేది కొంచెం పెద్ద సైజులో అయితే ఉన్నాయండి. సో ఇవి కూడా మనకు కొంచెం నెల్లూరు జుడిపి నాటు పిల్లలుగా ఉన్నట్టున్నాయి. సో ఇవేం రేట్లు చెప్తారు అనేది కనుక్కుందామండి. సో అన్నగారు 22,000 జత అమ్మే అయిపోయినాయా? ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఒక్కంటి క్రాస్. ఇటు నుంచి ఎంత దూరం వస్తుంది? 40 కిలోమీటర్స్. ఎన్ని పిల్లలు తెచ్చినారు? 8 తెచ్చినారు, 8 అమ్మేశారు, 22తో అమ్మారు. అప్పుడు ఒక్కొక్క పిల్ల 11,000 రూపాయలు పడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క పొట్టేల్ని 11,000 రూపాయలతో ఫైనల్గా బేరమైంది అంటారండి. సో చూసుకోవచ్చు అనమాట. 11,000 రూపీస్తో ఒక్కొక్క పిల్ల బేరమైంది. 11,000తో అయినప్పుడు ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఒకటి మీ అంచనాకి? 16 కిలోలు వస్తుంది. ఓకే, 16 కిలోలు మాంసానికి 11,000తో అమ్మారు మీరు. ఓకే, అదేనమాట. సో 16 కిలోలు అని చెప్తాను, 1 కిలో ఇటు కూడా ఉండొచ్చండి. సో 11,000 రూపాయలు 11,000 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్ల ఫైనల్ రేటుతో తెగిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ బ్యాచ్లో చూసుకోవచ్చండి. పర్వాలేదు, బాగానే ఉంది. సో కొంచెం రేట్లు డౌన్గానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం ఈ వర్షాకాలము ఈ కొంచెం బ్లూటంగ్ మూతిపుండి అనేటివి వస్తాయనండి. సో దానికోసమని కొంచెం రేట్ అనేది తగ్గిండే అవకాశం ఉంది అనమాట. సో దాని తర్వాత చూస్తే ఇందులో మేకలు పొట్టేళ్ళు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నాయండి. సో చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఆడ చూస్తే ఆడ ఒక బ్యాచ్ అయితే ఉండే, ఒక బ్యాచ్ కాదు మొత్తం లోపల కూడా మొత్తం బ్యాచ్లు అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో మనము పొట్టేళ్ళు సపరేట్ చేద్దాం, దాని తర్వాత వచ్చి మేకపొత్తులు అనేది చూద్దామండి. సో ఇక్కడ చూసే పిల్లలు ఇవి కూడా మీడియం సైజు నాటు పిల్లలు అండి. ఇవి నాటు పిల్లలు ఇవి అయిపోయినాయి ఉన్నాయి అనగారు, ఉన్నాయా అయిపోయినాయా?
ఇంకా అవలా. ఈ పిల్లలు పొట్టేలు పిల్లలు ఏం చెప్తారు అన్న జత? ఈ జత 17 అన్న చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ చూస్తే ఇవి 17,500 రూపీస్ అని చెప్తారండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఆ పిల్లలు అవి కూడా అంతేనా? 17,500 అనేది జత మీద చెప్తారండి. సో అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు 8,750, 9,000 దగ్గర అని చెప్తారండి. సో చూసుకోవచ్చు ఈ పిల్లల్ని. ఇప్పుడు ఒక్కొక్క పిల్ల ఎన్ని కిలోలు రావచ్చు అన్న మీ అంచనాకి? ఒక్కొక్క పిల్ల ఎన్ని కిలోలు రావచ్చు? 10 కిలోలు వస్తుందా? అవి కొంచెం ఎక్కువ వచ్చి కూడా ఈ బ్యాచ్లో అవి కూడా అంతే. ఓకే. సో అవన్నమాట మొత్తం కూడా అంతా కూడా యావరేజ్గా మనకి చెప్పే రేట్ అనేది. సో కాస్త ఇటు కూడా రావచ్చు అనమాట. 10 కిలోలు 11 కిలోలు ఇదైతే ఒక కిలో ఎక్కువ కూడా రావచ్చు ఇవి. ఆ విధంగా అయితే ఉందన్నమాట ప్రజెంట్. ఎట్లా రేట్లు? వర్షం కారణంగా ఇప్పుడు అంగళ్ళ మార్కెట్ అయితే జరుగుతుంది కదా, రేట్లు ఏమైనా తగ్గాయా? ఇప్పుడు రేట్లు ఏమైనా తగ్గాయా? మామూలుగానే ఉన్నాయా? పెరిగినాయా? ఇంకా ఏం తెల్లా. ఇప్పుడు మామూలుగా మూతి పుండ్లు ఇవి అంతా రోగాలు వస్తాయని అంటారు కదా, అట్లా ఏమైనా ఉందా మార్కెట్లో? అట్లేం లేదు. బాగుండే పిల్లలు ఇవంతా కూడా. ఓకే. ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందా? రేట్లు పెరుగుతాయి ఇంక మీదట? చెప్పలేము. ఇంకా పెరగచ్చు తగ్గచ్చు. మార్కెట్లో డిమాండ్ బట్టి జీవాలను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి కదా. ఓకే అండి, అదేనమాట. సో ప్రస్తుతానికి అనేది నిలకడగానే ఉన్నాయి అనేసి ఆయన చెప్తున్నాడు. సో దాని తర్వాత ఎడు చూద్దామండి. సో ఇక్కడ బేరం కూడా జరుగుతుంది. ఏం రేటుకి అయింది కనుక్కుందాం మనం. బేరం జరుగుతానండి. సో ఒక్కొక్క పిల్లనే 10,000గా యావరేజ్గా అవుతాను ఏం చెప్తున్నారు. సో కాస్త కొంచెం కూడా తక్కువగానే ఉండొచ్చు. ఈ పిల్లలు మనం చూస్తున్నది అంతా కూడా ఒక 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. 7 months ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. వ్యాపారం జరుగుతుంది. దాని తర్వాత చూసి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, మీడియం సైజు పొట్టేలు అండి ఇవన్నీ కూడా. ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం. ఎవరైనా ఇవే అన్నగారు? మీయేనా? మీయే. ఓకే. ఇవి అంతా కూడా ఒక 7 నెలలు ఆ విధంగా ఉంటాయినా? 6 నెలలు 7 నెలలు అట్లా ఉంటాయి. సో 7 months ఆ విధంగా అయితే ఉంటాయండి. ఒక 7 నెలలు అనుకుందాము. ఏం చెప్తారన్న జత? జతనా ఒకటినా? లేదే నాకేం అంతేనా? లేదన్నా ఆ రేటేనా? కరెక్ట్ రేటేనా? ఓకే. 10,500, 10,500 రూపీస్ అని చెప్తారండి ఒక్కొక్కటి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కరెక్ట్ రేట్ చెప్పండి అన్న, వీడియో కన్నా రేట్ చెప్పొద్దండి. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, అంగళ్ళ మార్కెట్కి వస్తారు కాబట్టి మనం ఒక 500 ఇటు అటు చెప్పండి. 10,500 ఒక్కొక్క పిల్ల మనకి 5,250 రూపాయలు పడుతుంది అంతేనా? 5,250 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి. సో రేట్లు ఇప్పుడు ఏమన్నా డిమాండ్ తగ్గిందా లేకపోతే మామూలు రేట్లేనా? ఇప్పుడు తగ్గినాయి. సో ఇప్పుడు ఏం మూతిపుండు ఇట్లా అట్లా అంటారు కదా, దానికోసం తగ్గిందా లేకపోతే మామూలుగానే తగ్గుతుంది? ఇప్పుడు శ్రావణ మాసంలో మార్కెట్ అనేది డౌన్ అవుతాయి. ఓకే, మంచి పాయింట్ చెప్పారండి. సో చూసుకోవచ్చండి ఈ నెలలో అంటే శ్రావణ మాసం అనేది ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్ ఉండరు. సో దానివల్ల అనేది రేట్లు తగ్గుతాయి అని చెప్తారనమాట. ఒక్కొక్క పిల్లనే మనకి 5,000 ఆ విధంగా చెప్తారండి. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఒకటే? అన్నగారు మీ అంచనా ప్రకారం ఒకటి ఎన్ని కిలోలు రావచ్చు? 11 కిలోలతో వస్తాయి. సో ఈచ్ వన్ వచ్చి 11 కిలోలు, 10 కిలోలు 11 కిలోలు ఆ విధంగా వస్తాయని చెప్తారండి. సో కాస్త ఇటు కూడా రావచ్చు అండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో దాని తర్వాత చూస్తాండి ఇక్కడ మనకు కొంచెం పెద్ద సైజులో ఉండే పొట్టేలు అండి. సో ఈ బ్యాచ్లో ఉన్నాయా అయిపోయినాయా? ఒకవేళ ఉంటే ఏం రేట్లు చెప్తారా కనుక్కుందామండి. అన్నగారు 23,000 జత. ఇవన్నీ కూడా ఏమన్నా పల్లేసాయనా? కొన్ని ఒకటో రెండు ఏమన్నా వేసిండొచ్చు. 23,000 రూపాయలతో జత అయితే చెప్తారండి. సో చెప్పడం అనేది 23,000, 23,000 రూపాయలు ఇది జత మీద చెప్తారు. సో అప్పుడు ఒక్కొక్కటి మనకి 11,500 రూపాయలు అని చెప్తారండి. సో ఈచ్ వన్ 11,500 రూపీస్ అని చెప్తారు. వ్యాపారం చేసుకోవచ్చు. 11,500 ఒక్కొక్క పిల్ల పడినప్పుడు ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి? 17-16 కిలోలు. సో 16-17 కిలోలు రావచ్చు అని చెప్తారండి. సో 1 కిలో ఇటు కూడా రావచ్చు. సో కొంచెం దీంట్లో అన్ని బ్యాచ్లో ఉన్నాయి కాబట్టి ఒకటి చిన్న ఏదైనా 6 కిలో 20 కిలో అనేది మారచ్చు, కానీ మిగతా అన్ని కూడా యావరేజ్గా అనే విధంగా అవుతాయి. 11,500 రూపీస్ అనేది ఈచ్ వన్ అని చెప్తారండి. 11,500 రూపాయలతో చెప్తారండి. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి. సో తగ్గింపు అనేది ఉంటుందండి. సో దాని తర్వాత చూస్తే ఇంకా పోయే గుడికి మనకు పెద్ద బ్యాచ్లు అనేది ఉన్నాయి. సో ఈ బ్యాచ్లో కూడా వ్యాపారం జరుగుతున్నాయి. ఈ పిల్లల కంటే కాస్త పెద్ద యూనిట్ ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా సంవత్సరం పిల్లలు. ఇందులో కూడా ఏదైనా 1-6 వల్ల వేసిండొచ్చు, మిగతాడి కూడా వేసిండే పోయిండొచ్చు. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చూసుకుంటే ఎంత చెప్తారు ఏమి? అన్నగారు ఎంత చెప్తారు జత? 30,000 చెప్తారు. సో ఒక్కొక్క పిల్లని 15,000 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుంది.
30,000 రూపాయలు ఒక్కొక్కటి 15,000 రూపాయలు చెప్తారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. నువ్వు చెప్పిన రేటు ఇయ్యరు, ఆయన చెప్పిన రేటు ఇయ్యరు. సో మధ్యలో వ్యాపారం చేసుకునే దాన్ని బట్టి తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో చెప్పిన రేటు ఇయ్యరు కాబట్టి సో మీరు ఒక్కొక్క పేరు 15,000 చెప్పొచ్చు, 14,000 చెప్పొచ్చు. ఎంత చెప్పినా వాళ్ళు ఏమో అడుగుతూనే ఉంటారు అనమాట బేరం. ఒక్కొక్కటి మనకి ఎన్ని కిలోలు రావచ్చు మేంచినకి? 20-21 అట్లా వస్తుంది. వేసారా 20 కిలోలు 21 ఆ విధంగా రావచ్చు అని చెప్తానండి. సో లైవ్ వెయిట్ మనం చూసుకుంటే 40, 42, 45 లోపల అయితే వస్తాయన్నమాట లైవ్ వెయిట్. ఇవన్నీ కూడా ఎట్లుందన్న మార్కెట్? డౌన్గా ఉందా, పర్వాలేదా? ఓ రకంగా ఉంది, మీడియంగా ఉంది. ఓకే అండి. సో మీడియంగా ఉంది అంటున్నాడు. సో మరీ ఎక్కువ లేదు, అలాగని తక్కువ లేదనమాట. మార్కెట్ యావరేజ్గా ఉంది అని చెప్తాను అనమాట. సో దాని తర్వాత చూద్దాం. మేక బదులుగా ఉంటాయి. సో దాన్ని సపరేట్ వీడియో అయితే చేద్దామండి. సో అదే అనమాట. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, మార్కెట్ వచ్చేసరికి మీడియంగా ఉంది. మరి రేట్లు ఎక్కువ లేవు, అలాగని తక్కువ లేవు అనమాట. సో ఇంకొక పాయింట్ ఏమెత్తుకుంటే, సో శ్రావణ మాసం కాబట్టి కాస్త రేట్లు తక్కువనే చెప్తున్నారు, కొద్దిగా తక్కువని చెప్తున్నారు. కొంతమంది మీడియంగా ఇటు అటు ఉన్నది అని చెప్తారు అనమాట. సో కంటిన్యూగా మన ఛానల్లో వీడియోలు వస్తుంటాయండి. సో ఆసక్తి ఉన్న వాళ్ళు మీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా కంటిన్యూగా మన వీడియోలు వస్తుంటాయి అనమాట.